ఏడుపాయల వనదుర్గామాత జాతర మహోత్సవం చివరి రోజైన రథోత్సవం భక్తుల సందడి మధ్య కన్నుల పండుగ జరిగింది. ఆలయ దేవస్థాన ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. ప్రత్యేక పూజలు, హారతలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఉత్సవం ఘనంగా సాగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవుని ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మార్గ మధ్యలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి పూలతో స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో రథాన్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి రథాన్ని ఊరేగింపు జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తరతర జనులతో అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. విధానంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. రథం స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరు అందరూ పక్కన జరగాలి. ఎంత కాల్ తీసుకోండి. నీవు నా యంగు నిలచి తెలుగలు నీరు భజననే తొలిపుడు చాలా మంది జనరేటర్ ఇక్కడ ముందు బ్యారికేడ్ ఉంది. బ్యారికేడ్ ఉంది. అది కరెక్ట్గా అందరు కొని వెళ్ళాలా. ముందు లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకొని కరెక్ట్ రైట్ టర్న్ చేసుకున్న తర్వాత సెంటర్లోకి వెళ్ళాలా. అక్కడ ముందు బ్యారికేడ్ పెట్టారు. ముందు రైట్ సైడ్ వెళ్ళండి. ముందు రైట్ సైడ్కి వచ్చి కంప్లీట్ గా లెఫ్ట్ తిరిగిన తర్వాత సెంటర్లోకి వెళ్ళాలి బ్యారికేడ్ దగ్గర.
నవరాత్రి సందర్భంగా ఏడుపాయల అమ్మవారి యొక్క అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి రథోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం మొదలై అమ్మవారి వద్ద రాజగోపురం ముందుకు వచ్చి